హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఆ, ఒక దారుణమైన సంఘటన ఎప్పుడో జరిగింది. దాన్ని మళ్ళీ ఒక మిత్రుడు వాట్సాప్ ద్వారా గుర్తు చేశాడు. ఇది వీడియోగా చేద్దామని మీకు అందిస్తున్నాను మిత్రులారా. ఈ ఘటన మీలో ఎవరికైనా గుర్తుందా? 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారు. అక్కడ ఆ, 8/6/2014 సాయంత్రం 5:30 బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్ళారు. అప్పుడు నదిలో నీళ్లు లేవు, కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను బాగా ఆకట్టుకుంది. దానిపై నిలబడి ఫోటోలు దిగుదామని వెళ్ళారు. సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు. వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ డ్యామ్ గేట్లు ఎత్తేశారు. నదీ జలాలను విడుదల చేశారు. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావటాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు. వీళ్ళని అలర్ట్ చేయడానికి కేకలు వేశారు, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఆ నీళ్ల మధ్యన నిలబడి ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు అదే చివరి ఫోటోలు. ఇంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఒడ్డుకు దగ్గరలో ఉన్న 2 అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు బయటికి. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్ళిపోయింది. చూడండి ఎంత దారుణం. ఉన్నట్లుండి నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం దాదాపు 5 అడుగుల ఎత్తు వరకు చేరుకుందట. రాళ్ల మీద నిల్చున్న విద్యార్థులు నిస్తేజంగా ఏమీ చేయలేక నిలబడిపోయారు. అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్ళెదుటే కొట్టుకొని పోయారు. ఇక్కడ మనం గమనించవలసింది, విజేత కాలేజ్ లాంటి టాప్ కాలేజీలో చదివిన వీళ్లకు ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవటం, వీళ్లలో ఎవరికి ఈత రాకపోవటం, చెప్పుల కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం. మిత్రులారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి ఈత వచ్చు? ఈత ఒకటే కాదు మిత్రులారా, ఉన్నట్లుండి మీ ఇంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే ఏమి చేయాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? ఎవరైనా పెద్దలకు హార్ట్ అటాక్, ఊపిరాగిపోవడం, చేయి తెగితే రక్తం ధారగా కారుతున్నప్పుడు ఏమి చేయాలి అన్నది ఎంతమంది పిల్లలకు తెలుసా అసలు? కనీసం ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలుసా? చదువు చదువు చదువు, మార్కులు, ర్యాంకులు, ఇంజనీరింగ్, మెడిసిన్, జిఆర్ఈ, జీమాట్, ఐఎల్టిఎస్, టోఫెల్, యుఎస్, యూకే, డాలర్లు. వాళ్ళను షాపింగ్ మాల్స్లో బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకోమనటం, రేబాక్, నైక్ షూస్ కొనివ్వటం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు, ఇవి మాత్రమే కాదు అయ్యా. ప్రకృతి అందాలే కాదు, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో కూడా మనం నేర్పించాలి, చూపించాలి. రాజ్యాంగంలోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించగలగాలి పిల్లలకి. ఎదుటివాడు దాడి చేస్తే రక్షించుకోవడం నేర్పించాలి. సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమస్ఫూర్తిగా మెలగటం అలవాటు చేయాలి. అప్పుడే వాళ్ళకి మంచి చెడు గురించి అవగాహన వస్తుంది. అన్నిటికంటే ముందు కామన్ సెన్స్, అంటే ఇంగిత జ్ఞానం అనేది లేకుండా పిల్లల్ని పెంచుతున్నాం. దాన్ని నేర్పకుండా చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే ఇదిగో ఫలితాలు ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగే ఉంటుంది. మిత్రులారా, దయచేసి వాళ్ళకి అన్నీ నేర్పించండి పిల్లలకి. మనం తాత్కాలిక ఆనందం కోసం మార్కులు, ర్యాంకులు అంటున్నాం, కానీ భవిష్యత్తులో వాళ్ళు ఎలా తయారవుతారన్నది మాత్రం గమనించండి మిత్రులారా, ప్లీజ్.